Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్న రిపోర్టర్లు ర్యాండమ్లో అక్కడక్కడ కొంతమందిని తీసుకుంటే గ్రౌండ్ లెవెల్ క్లారిటీ ఏంటో మనం కొద్దిసేపట్లో మనం క్యాచ్ చేద్దాం. సో తెలంగాణ పార్లమెంట్ మీద ఒక్కసారి మనం ఫోకస్ చేద్దాం. తెలంగాణ పార్లమెంట్ కి సంబంధించి మొత్తం 17 స్థానాల్లో బీజేపీ 9 స్థానాల్లో లీడ్ లో కనిపిస్తోంది. కాంగ్రెస్ 6, ఎంఐఎం 1 స్థానంలో లీడ్ లో కనిపిస్తోంది. అండ్ బీఆర్ఎస్ కూడా ఇక్కడ నాగర్ కర్నూల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతానికి మనకి లీడ్ లో అక్కడ కనిపిస్తూ ఉన్నారు, విచ్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. నాగర్ కర్నూల్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లీడ్ లో, బీఆర్ఎస్ లీడ్ ఉన్నది నాగర్ కర్నూల్ ఒకటి బీఆర్ఎస్ లీడ్ లో కనిపిస్తోంది. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అలాగే చేవెళ్ళ. సరే, ఇక్కడ మెదక్ సంబంధించి చూస్తే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది, బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్, బీజేపీ సెకండ్ ప్లేస్, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది. బీఆర్ఎస్కు 22,000 పైగా ఓట్లు వస్తే, బీజేపీకి 20,000 ఓట్లు వస్తే, కాంగ్రెస్కు 19,000, అంటే హార్డ్లీ 1,000-1,500. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ నియోజకవర్గం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మాది కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు అభ్యర్థులు మాది కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. కాంగ్రెస్ మాల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి ఇచ్చింది. ఓట్లు బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీలిపోతాయని మొదటి నుంచి అనుకుంటున్నారు. చీలిపోయి మల్లురవి ముందుకు వస్తారా, లేకపోతే? అది నేనేమంటున్నానంటే ఎప్పుడైనా సరే ఎస్సీ కాన్స్టిట్యున్సీలు మనం ఎట్లా అనుకుంటామంటే ఆ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఓటేస్తారు అనుకుంటాం. కాదు, అక్కడ మిగతా కమ్యూనిటీలు ఉంటాయి. కానీ ఇక్కడ నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ గట్టిగా బలంగా ఉన్నటువంటిది. 1-2 కాన్స్టిట్యున్సీ, ఒక కాన్స్టిట్యున్సీలో అప్పటికి అది ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో కూడా బీఆర్ఎస్ గెలిచినటువంటి ప్రాంతం అది. రెండవది మీరు అన్నట్టుగా మల్లురవి ఏమో ఒక కమ్యూనిటీ అన్నాడు, ఎందుకంటే అక్కడ ప్రభావం చేసేంత 4-5 లక్షల మంది మాది ఓటర్లు ఉన్నారు కాబట్టి. వీటన్నిటితో పాటు లేదు టోటల్ ఇప్పుడు పెద్దపల్లిలాగా కూడా కాదు, టోటల్ పర్ఫార్మెన్స్ కాదు. 2 కాన్స్టిట్యున్సీలలో బీఆర్ఎస్ఏ గెలిచింది. అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ 2 బీఆర్ఎస్ గెలిచింది. వీటన్నిటికీ తోడు ప్రవీణ్ కుమార్కి ఒక ప్రత్యేకమైనటువంటి నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్తో పాటు కమ్యూనిటీలో రీచ్ ఉంది. దాంతోపాటు ఆయనకి ఒక ఆఫీసర్గా చేసినటువంటి మంచి పేరు దళిత్ కమ్యూనిటీలో కొంత ఇది ఉంది కాబట్టి బహుశా ఆయనకి ఎక్కువ ఓట్లు ఆయన ఎక్కువ ఆకర్షించి ఉండొచ్చు. కానీ అదే చెప్పబోతున్నాను, ఫైనల్కి వచ్చే వరకు ఫైనల్ రౌండ్లో కూడా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ట్రెండ్లో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్ 2 స్థానాలలో లీడ్లో ఉన్నట్లు లెక్క. ఒకటి మెదక్ చెప్పారు ఇందాక, అదేవిధంగా నాగర్ కర్నూలు చెప్పారు. లీడ్ లో ఉంటే మీరు మ్యాన్ టు బి వాచ్డ్ అని అసెంబ్లీ అప్పుడు చాలా ఎక్కువగా చెప్పాను. అంటే లోక్సభ ఎన్నికల్లో కొంచెం చూపిస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ గారిని ట్రోల్ చేస్తున్నప్పుడు నేనే చెప్పాను, ఎస్ మ్యాన్ టు బి వాచ్డ్ బికాస్ ఆఫ్ హిస్ ఐడియాలజీ. ఇవాళ ఈజ్ పార్ట్ ఆఫ్ బీఆర్ఎస్, అయినా కూడా గెలుస్తున్నాడు అంటే నిరంజన్ రెడ్డి గారు. చిన్న అప్డేట్ ఆంధ్రాకి సంబంధించి, పెద్దిరెడ్డి చుట్టూనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడిచిన సందర్భంలో 45 ఓట్ల ఆధిక్యతలకు ప్రస్తుతానికి పెద్దిరెడ్డి వచ్చారు. కేవలం 45 ఓట్ల సీనియర్ మంత్రి గురించి చెప్తా. బొత్స సత్యనారాయణ తిరుగులేదు. ఆయన ఉత్తరాంధ్రలో ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళు లేరు అనుకున్నారు. 3వ రౌండ్ తర్వాత వెనకబడి ఉన్నాడు. చీపురుపల్లి కదా ఆయన కాన్స్టిట్యున్సీ, చీపురుపల్లిలో వెనకబడి ఉన్నారు. ఆయన భార్యకు వైజాగ్ ఎంపీ స్థానం ఫోకస్ అంతా కూడా వైజాగ్ మీద పెట్టారు ఆయన భార్య గెలిపించుకోవడానికి. కానీ ప్రస్తుతం బొత్స ఝాన్సీ కూడా వెనుకబడే ఉన్నారు, ఆయనకు కూడా వెనుకబడే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆయన ఫోకస్ అంతా వైజాగ్ ఓడతారని లేదు కదా, ఎప్పుడు ఓడతారని లేదు. ఆయన లాస్ట్ లో రావచ్చు. బట్ అక్కడ కాదు నేను అంటుంది ప్రీ పోల్ అప్పుడంతా కూడా ఆయన ఏదో గ్యారంటీ క్యాండిడేట్ అని ఒకటి ఉండింది అంట. ఇప్పుడు సరే రజని తెలంగాణలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ జిల్లాలో 2 దగ్గరలో కాంగ్రెస్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. ఆల్రెడీ వదిలేసిన మల్కాజ్గిరి కాదు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఈవెన్ మల్కాజ్గిరి 3. సీఎం జిల్లా అయిన 2 నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ కాంగ్రెస్ లీడ్, బీజేపీ లీడ్ ఉంది. మల్కాజ్గిరిలో వదిలేసిన రికార్డు బ్రేక్ చేస్తోంది. ఖమ్మంలో 6 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి 126,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నాడు. అది ప్రత్యేకించి ఖమ్మం అంటే అక్కడ ఎదురుండే అవకాశం. సో ఇంకొకటి బీఆర్ఎస్ కి కొంచెం రిలీఫ్ ఇచ్చే పాయింట్, మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి 1,500 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.